ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనుకుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపించేవారో, ఆత్మోన్నతి గురించి, పరనింద గూర్చి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును కూర్చి బాబా వారి ప్రబోధలు ఎట్లివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయురాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు కనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించి ఉదాహరణమును ఇచ్చుట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చుదేదైనా ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోకి త్రోయునట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించి భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోర్కెలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువులు సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇది అంతయు మనకు లభించును. భక్తుల కోర్కెలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువులను వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే అను అతను ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనికి చికాకు పరచెను. అందుచేత అతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలననుకొను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు. కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొని వచ్చినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించెను. వాని పాపకర్మలు ముగియ వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుటకు సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూసెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండెరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు అగు సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడగుడిచే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తిగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతము చూపెను. అది ఇట్లుండెను.
బాబా గురుచరిత్ర చేతిలో పట్టుకొని దానిలో విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొను మిగులు సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తను వంటి వారిని లేపి గురుచరిత్రామృతము రుచి చూపుట బాబా యొక్క దయాద్ర హృదయము కదా అనుకొని ఆ మరుసటి దినం ఆ దృశ్యము కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావమేమయ్యుండునో సాయిబాబాని అడిగి తెలుసుకొనమన్ను. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమన్ను. కాకాసాహెబ్ సమయము చూసి బాబాను ఇట్లా అడిగను, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరకొనకవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతమును బోధించవలను, వానికి ఆశీర్వదింపుడను బాబా అని చెప్పాను. బాబా, అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహము పారాయణము చేయవలను, ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించునుచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట నుండి బాబా కాళ్ళు ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకొను, సాటే ఒక వారమే పారాయణం చేసి ఫలితము పొందిన నేను 40 సంవత్సరముల నుండి పారాయణము చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమైన చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతము నాపై వర్షించదనని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించను. భక్తుల మనస్సుల్లో ఉండేది ఆలోచనలన్నీ బాబా గ్రహించడివారు. అంతేకాదు, చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంతు మనస్సును కనిపెట్టి బాబా వాన్ని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మను. బాబా మనస్సును కారుణ్యోదయమైన వారిని ఇట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవ్వరు. హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయెను. అతడు అప్పుడే స్నానము చేసి ధోతి కట్టుకొని ఉండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతుని ఇట్లా అడిగను, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడేలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలముగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందండి, నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు, పిమ్మట ఆనందముగా కొంతసేపు మాట్లాడుకొనేదము అని చెప్పాను. ఇట్లో అతడు లోపలికి వెళ్ళిపోయాను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చును. కిటికీలో ఏకనాథ భాగవతము ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలో ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫార్సు చేయటచే బాపు సాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునికి అర్జునుడికి జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, శ్రీకృష్ణుడికి అతడు సేవకుడుకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణం నిత్యము షిరిడీలో చదువుచుండెడివారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథములు పారాయణము వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు విన్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానము లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయుచుండెడవారు. హేమాడ్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయక కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయిను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా ఆనాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకము తెరుచుకొను. తన నిత్య పారాయణము పూర్తి చేయటం కాబోలు బాబా తన నచ్చటకు పంపిన హేమాడ్ పంత్ అనుకొను. వెంటనే తన నిత్య పారాయణము పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్ చెప్పుచున్నాడు, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన తర్వాత మసీదుకు రమ్మని చెప్పారు హేమాడ్ పంత్. అప్పుడు శ్యామ, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమ్మునకు బదులుగా బాబాకు సమర్పింపము అని చెప్పెను. అప్పుడు హేమాడ్ పంత్, సరే,
నీ నమస్కారములు ఆమోదింపబడును. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకొనిదం. మన పాపములు నశింపచేయనట్టి బాబా లీలలను కథలను చెప్పుము అని అడిగాను. అప్పుడు శ్యామ, అయితే కొంతసేపు కూర్చొను. ఈ బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలను చూసియే ఉందు కదా, వాని నీ ముందు నేనెట్లా చెప్పగలను? సరే, అయితే ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకొను. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను అని శ్యామ చెప్పాను. కొద్ది నిమిషంలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచూ కూర్చొను. అప్పుడు అతను, ఈ బాబా లీలలు కనుగొనశక్యము కానివి. వారి లీలలకు అంతులేదు. వానినెవరు గమనించగలరు? మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పావమారుని వద్దకేల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవులు చేష్టలు కాగలవని చెప్పెను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లను, నాకొక కథ జ్ఞాపకము వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండెను, బాబా అంత త్వరగా వానికి సహాయపడను. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఉపదేశమన్న మాట విన్నతోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కుమను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చును. తన మనస్సుకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన్నచ్చటకు పంపి ఉండును అనుకొను. అయినప్పటికీ ఈ భావము అణచుకొని శ్యామ చెప్పు కథను వినుటకు సిద్ధమయ్యను. ఆ కథలన్నింటికీ బాబా తన భక్తులు యందెట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంత్కు ఒక విధమైన సంతోషము కలుగును. శ్యామ ఈ విధంగా చెప్పుచున్నారు. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనీరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తను గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిశ్చయము చేసుకొను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించకపోయినట్లయితే మంత్రోపదేశము చేయనుచో ఉపవాసము ఉండి చచ్చదనని మనోనిశ్చయము చేసుకొను. ఆమె అప్పటి నుండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు భయపడిరి. ఆమె పక్షమున బాబాతో శ్యామ, దేవా, మీరేమి ప్రారంభించదలిచితిరి? మీరు అనేక మందిని ఇచ్చటకు ఈడ్చుకుని వచ్చెదరు. ఆ ముదుసల్ని నీ వెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల కలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసించ నిశ్చయించుకుని ఉన్నావా ఏమి? నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవచ్చే ఆమె చచ్చినచో లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయమును చూసి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకు ఏల పాడ్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పున్నది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతము చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయను. నాకు ఒక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూత చేసేతని, కానీ నా చెవులో వారు ఏ మంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపోవలసిన తలంపే లేకుండాను. నేను వారితో ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములు గ్రహించుటకు నిశ్చయించుకుని, కానీ వారి మార్గము వారిది. వారు నా తల గొరికించిరి. నా నుండి 2 పైసల దక్షిణ అడిగిరి. నేను దానికి వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగునేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందరు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదు. ధనముతో వారు చేయనిదేమున్నది? వారు కోరిన 2 కాసుల్లో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నీ వారెన్నింటినీ వారికి అర్పించితివి. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు కానీ వస్త్రముకు కానీ నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లా వర్ణించగలను? వారు
నన్ను మిక్కిలి ప్రేమించెడివారు ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములో నన్ను వారిని తదేకముగా చూచుచుండెడివారు. మేమిద్దరము ఆనందములో మునిగడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టిని గర్చెతని. వారిని చూడనచో నాకు శాంతి లేదు. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసేతిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధములుగా అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయము కలుగు చేయును. సబూరి అనున్నది సుగుణములకు గని మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్రు వంటివి. నా గురువు నా నుండి ఇతర ఏమియూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండెను. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండేవాడిని. వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేత నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తన దృష్టితో పోషించుచుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డునుండెను, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండెను. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువుగారు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమ మహిమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొను. మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవ్వరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు నీవు చేయి పనులు నా కొరకే వినియోగించము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నాపై సంపూర్ణ హృదయముతో చూడు. నేను నీ వైపు అట్లే చూసెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు కానీ 6 శాస్త్రముల్లో ప్రావీణ్యములు కానీ అవసరములు లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచు. గురువే సర్వస్వము చేయువాడని కర్తయనియు పూర్తిగా నమ్మును. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించదరో, ఎవరైతే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసము వదులుకొని ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగా విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతను ఆపాదమస్తకము పులకించెను. సంతోషముతో ఉప్పెంగను. గొంతుకు ఆరిపోయిన. ఒక్క మాట అయినా మాట్లాడటకు చేత కాకుండెను. శ్యామ అతన్ని ఈ స్థితిలో చూసి, ఏమి జరిగినది? ఎందుకు ఊరుకున్నావు? అన్ని బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగాను. అతడు అదే సమయంలో మసీదులో గంట మోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైనని గ్రహించిరి కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చుండి. వారిని చూసి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చను. శ్యామ ప్రత్యక్షంగా కలడు కనుక అడుగువచ్చును. బాబా ఇట్లను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో నాకు చెప్పండి. గంటల చప్పుడును మద్దెల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగు చేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ విని ఆశ్చర్యము కలుగుతేసిందనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకొంటిననియు, ఆ కథ రూపంలో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంత్ చెప్పను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీవెటులా ఆనందించివి? నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి.
అప్పుడు హేమాడ్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమందు శాశ్వత ప్రభావమును కలిగించిందని చెప్పెను. ఇది విని బాగా మిగులు సంతసించి, ఆ కథ నీకు నచ్చిందా? దాని ప్రాముఖ్యతను నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంత్ని అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచలము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనిటిని అని హేమాడ్ పంత్ చెప్పాను. అప్పుడు బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఒక కథను జ్ఞప్తికి అందుంచుకొను, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీయు శాంతించును, కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్నయు నా ఈ ఆకారము ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యములో ఐక్యము బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డునుండెను, దాని పిల్లలు ఇంకొక ఒడ్డునుండెను. తల్లి వానికి పాలిచ్చుట కానీ పొదుపు కొనుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృత ధారవలే పనిచేయును. అదే వాని బ్రతుకులకు సంతోషముకు ఆధారం. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తయిను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జై జై ధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులో జనసమూహములో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనుల్లో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దాన్ని హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందుకుంచుకొనిచో నీ స్థితి కలకండవలే తియ్యగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సులభముగా నుండువు, సుఖముగా ఉందువు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయము, ఇది ధ్యానము చేయము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొని ధ్యానించదు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన పాఠకులారా, అప్పుడు హేమాడ్ పంత్ కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనం ఈ కథనే కలకండ ప్రసాదమని పొందెదము. దానికి హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువగా ఉన్నాయి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సు మందు ఉంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకము, వానిని సాదరముగా చూడుము. దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి అందుండును. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకు ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనవసరం లేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు ఎంతగా నిందించెను నీవు కఠినముగా జవాబు ఇవ్వకము. అట్లు వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలబడి నెమ్మదిగా నీ ముందు జరుగుచున్న నాటకమును చూచుచుండెము. నీకు నాకు మధ్య గల గోడలను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలదనిదే భక్తునికి గురువునికి దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయుచున్నది. మనకు ఐక్యత కలుగును. అల్లా మాలిక్.
భగవంతుడే సర్వాధికారి, ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము అసమాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగా సంతోషముగా మనమందరము ఉందుముగాక. ఎవరైతే తన జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉండెదరు. తక్కిన వారందరూ పేరుకే ఊపిరి సలుపుటకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపించుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచున్నడో తెలుసుకొనుటకు మిగులు ఆసక్తికరముగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణ్యాగత తెలిసినచో వారి నీకెట్లు పదే పదే సహాయపడుదురో తెలియను. పక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనసు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదల్చను. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లనుకున్నాను, రేపు గురువారము శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతో కాలము గడపెదమని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చాను. అతడు మిక్కిలి సంతోషించెను. కాలకృత్యములు తీర్చుకొని పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయిను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడును. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏక్నాథ్ మహారాజ్ రచించిన గురుకృపారంజన పాయో మేరే భాయి అన్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడినవనియు దానిచే తాను శ్రీరామునిలోన బయట నిద్రావస్థలో జాగృతావస్థలో స్వప్నావస్థలో అన్ని చోట్లను చూసితనని చెప్పు పాటయది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత్ ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపునించినవాడు కావున అతని మనోనిశ్చయమును దృఢపరచుటకే బాబా ఈ పాటను పాడించి ఉండెను. రామనామస్మరణ ఫలితం గూర్చి మహాత్ములందరికీ ఒకే భావన. అది భక్తుల కోరికను నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యము నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధకు ప్రత్యేకమైన స్థలము కానీ సమయము కానీ అవసరము లేదు. సందర్భములను బట్టి వారి ప్రబోధములు నిరంతరము జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షంగా ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్తుడు సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులు నిందించుటచే అసూయ దురభిప్రాయము మొదలైనవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినము పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యము కడగవచ్చును. పరులను నిందించి వాని మార్గము వేరు. ఇతరుల మలినములు వాడు తన నాలుకతో శుభ్రపరచుచు ఒక విధముగా వాడు నిందించిన వారికి సేవ చేయడను. ఎట్లనగా వారి మలినమును వీడు నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞత తెలుపవలను. అట్లు పరనిందక పాల్పడిన వాడిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించి వాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడవుటేచే గ్రహించెను. మెట్ట మధ్యాహ్నం బాబా లెండీ తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడము, ఈ పంది ఏ అమేధ్యముని ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరును తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడున. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పారిపోయిను. ఈ విధంగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించేవారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించుచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రము గూర్చి చెప్పినది. ఎవరైనా దీని ఆధ్యాత్మిక విషయముకై నమ్ముకను ఉన్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత వరకు పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంతే మేలు. బాబా తాను సర్వాంతర్యామి అని చెప్పేవారు. అన్నింటి అందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడు 3.5 మూరల దేహమే బాబాయన అనుకున్న వారికి పాఠము చెప్పు వెట్కేవారు ఈ రూపములో అవతారమెత్తిరి. బాబాకు శరణ్యాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో
చక్కెర తీపి కెరటములు సముద్రము కన్ను కాంతి కలిసి ఉన్నట్లే సాయి తదాత్మను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలను. ఇతరుల మనస్సులను బాధించున్నట్లు మాట్లాడరాదు. మేలొనరించిన పనుల్ని చేయవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణ్యాగతి చేయవలను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియూ ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారమును పొందుదురు. అనేక మందికి బాబా తన నామము జ్ఞప్తి అందుంచుకొని శరణ వేడమన్ను. తానెవరు అను దానికి తెలుసుకొని గోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామను జ్ఞప్తి అందుంచుకొనివారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుటకు, కొందరికి ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామ పారాయణము, కొందరికి చాందుగోపనిషత్తు, కొందరికి భగవద్గీత పారాయణము చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశించేవారు, కొందరికి స్వప్నములో ఉపదేశమునిచ్చేవారు. ఒక తాగుబోతుకి స్వప్నములో కనిపించి ఛాతీపై కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ తాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థములు బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కావు. ప్రపంచ విషయంలో తన ఆచరణలే ఉదాహరణగా బోధించేవారు. అట్టి వానిలో ఒకటిది. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమా ఇంటికి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్మని అడిగను. ఒకడు పోయి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగను. బాబా అభిప్రాయమేమో ఎవ్వరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో ఉండెను. ఆమె జ్వరము తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండినని అనుకునేరు. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వారికి 2 రూపాయలు ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించను. ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను ధాతృత్వముతోనూ ధారాళముగా ఇవ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించువాడు పనిచేసే వారలు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయవాండ్రికి మనస్పర్ధలు ఉండవు. 18వ 19వ అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.